హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి సింపుల్గా సజ్జ రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను. అందులో అయితే నేను కొంచెం బెల్లం అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. బికాజ్ నాకు పర్సనల్గా నాకు కొంచెం కారంగా అండ్ కొంచెం స్వీట్గా తగులుతుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో తర్వాత వచ్చేసి బౌల్లో ఆనియన్స్, మిర్చి అండ్ సజ్జపిండి అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం అది పిండినట్టు కలుపుకోవాలి. సో తర్వాత వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలపాలన్నమాట. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఈ సజ్జపిండి, ఆనియన్స్, బెల్లం అవన్నీ రోట్లో వేసి దంచితే కొంచెం జిగటలాగా అనేది పిండి మంచిగా మిక్స్ బాగా వస్తుంది. బట్ మన దగ్గర అయితే రోల్ అనేది లేదు కాబట్టి సో ఇట్లా అయితే నేను చేస్తున్నాను. సో మంచిగా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఇంకా దీన్ని మనం కొంచెం పిండి సో వేసుకొనేసి ఇట్లా రొట్టెల్లాగా చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద అయితే చేస్తున్నాను, కొంచెం విరిగిపోకుండా అట్లా వస్తుంది. సో మేక్ షూర్ మనం పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి, అప్పుడే విరిగిపోకుండా అయితే వస్తాయి. సో ఇట్లా అయితే కాల్చుకున్న తర్వాత ఇట్లా తీసి చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.